వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గణిత శాస్త్రంలో గత 70 ఏళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జెరస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లం కు పరిష్కారం సూచించింది. ఎవరో తెలుసా? ఆమె పేరే నీనా గుప్తా. ఆమె మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. అందుకు గాను ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామానుజన్ ప్రైజ్ లభించింది. కానీ ఈమె సాధించిన ఈ విజయం గురించి మాట్లాడిన మీడియా లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ పెద్దగా ప్రస్తావించలేదు. ఇలాంటి గొప్ప విజయాలకు ప్రచారం కల్పించకపోతే మన పిల్లలు, మహిళలు ఏ విధంగా స్ఫూర్తి పొందుతారు? వారిలో ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలు ఎలా ప్రోధి చేసుకుంటాయి అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. నీనా గుప్తా గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రొఫెసర్ నీనా గుప్తా కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో గణిత శాస్త్రవేత్త. ప్రపంచంలో రామానుజన్ ప్రైజ్ బహుమతిని అందుకున్న 3వ మహిళ. గణిత శాస్త్రవేత్తగా నీనా గుప్తా తన ప్రయాణంలో అనేక అవార్డులు, గౌరవాలు పొందారు. 2006లో కోల్కతాలోని బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్రంలో ఆనర్స్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నీనా గుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రొఫెసర్ గుప్తా బీజగణిత జ్యామితిలో తన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని అభ్యసించారు. 2014 సంవత్సరంలో జారెస్కీ యొక్క కాన్సల్టేషన్ ప్రాబ్లంపై తన మొదటి పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఆ పరిశోధన పత్రానికి ఆమెకు అవార్డు లభించడమే కాకుండా ఇతర గణిత శాస్త్రజ్ఞులచే విస్తృతంగా గుర్తించబడింది. ఆమె పలు అవార్డులు, గౌరవాలు పొంది వాటికే గౌరవాన్ని తెచ్చారు. 2014లో ప్రొఫెసర్గా నీనా గుప్తా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అండ్ యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 2019లో ప్రొఫెసర్ గుప్తా తన 35 సంవత్సరాల వయసులో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్న అతి పిన్న వయస్కురాలలో ఒకరయ్యారు. ఈ సందర్భంగా రామానుజన్ ప్రైజ్ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పేరుతో ప్రవేశపెట్టబడిన ఈ బహుమతిని మొదటిసారిగా 2005లో ప్రదానం చేశారు. అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం, అంతర్జాతీయ గణిత శాస్త్రంతో సంయుక్తంగా ఈ ప్రైజ్ ప్రదానం చేయబడుతుంది.